టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఉండే ఆదరణ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కలిసి ఓ క్రేజీ మల్టీ స్టారర్ లో నటించనున్నారని సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ త్వరలో ఓ భారీ మల్టీ స్టారర్ లో కలిసి నటించనున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్ అమెరికాలో జరిగిన తానా సభల్లో తన రాబోయే ప్రాజెక్టులను ప్రకటించారు. త్రివిక్రమ్ తో ఓ చిత్రం, చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో కేమియో, మీనాతో దృశ్యం 3, అనిల్ రావిపూడితో మరో సినిమా, ఆ తర్వాత బాలయ్యతో మల్టీ స్టారర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో బాలయ్య, వెంకీ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త హైప్ ను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కలిసి పాన్ ఇండియా చిత్రం కోసం చేతులు కలిపారు. సంయుక్త, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాతో కూడిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోనుంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. ఈ రోజు నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు, దునియా విజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంయుక్త పాత్ర కథలో భావోద్వేగ లోతును జోడిస్తుందని సమాచారం. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, చార్మికోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్, చెన్నైలో లొకేషన్స్ ఖరారు చేసిన బృందం యాక్షన్ డ్రామాతో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్ సిగ్నేచర్ స్టైల్లో రూపొందుతోంది. తమిళంలో సంచలనం సృష్టించిన DNA సినిమా తెలుగులో మై బేబీగా వస్తోంది. హృదయాన్ని హత్తుకునే కథతో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో అథర్వ, నిమిషా సజయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న DNA సినిమా తెలుగులో మై బేబీ పేరుతో జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. SK పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గతంలో ప్రేమిస్తే, జర్నీ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సురేష్ ఈసారి కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. హాస్పిటల్స్ లో పిల్లల మాయం, వారిని అక్రమంగా అమ్మటం వంటి సున్నితమైన అంశాలను భావోద్వేగ క్రైమ్ థ్రిల్లర్ గా అథర్వ మురళి, నిమిషా సజయన్ అద్భుత నటనతో మెప్పించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని దర్శకుడు చెప్తున్నారు.